మన ప్రభువును మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇవాళ 11వ తారీఖు 11/9/2025లోకి ప్రవేశించాం. గురువారం నాడు దీనిలో నాకు ఇచ్చినటువంటి తలంపు లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామండి. 63వ పేజీలో ఉంది. ఇక్కడ అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును మాట రాయబడింది. ఇక్కడ కీ ఏంటంటే అటువలే అన్నాడు. అంటే ఈ స్టోరీ ఎంతకాలం నేను అనుకున్నామంటే మత్తయి సువార్త కూడా 7:7లో ఈ మాట రాయబడింది. 8వ పేజీలో ఉంటుంది. అది అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని చెప్పి లేఖన భాగం చదువుతుంది. అక్కడ మత్తయి సువార్తలో 7:7. కానీ లూకాసు వార్త 11:9లో ఇదే మాట రాస్తున్నాడు. కాకపోతే ఇక్కడ మాట మార్చాడు. అటువలే అనే పాదం ఈ యొక్క లేఖన భాగాన్ని తాళించేవండి. అటువలే అంటే ఎటువలే అని ఆలోచిస్తే 11వ అధ్యాయం మీకు ముందుకెళ్ళి చూస్తే 5 నుంచి 8 వరకు 11వ అధ్యాయమే ముందు వచనాలు 5, 6, 7, 8 ఈ 4 వచనాలు చూస్తే ఏముంటుందంటే ఒక స్నేహితుని కథ ఉంటుంది. 3 స్నేహితులు ఉంటారండి. ఒక స్నేహితుడు వెళ్తాడు అర్ధరాత్రి పూట. వెళ్తే అతను నిద్రపోతుంటాడు. అయితే లేపి మరి నాకు తినటానికి ఏమీ లేదు అని చెప్పేసి అంటే ఆ స్నేహితుడు జాలిపడి ఏం చేయాలా, అతని దగ్గర ఏమీ లేదు కాబట్టి అతను మళ్ళీ ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. మరి అర్ధరాత్రి పూట అతని ఇక్కడ పెట్టి ఇవంటూ అన్నదర్ ఫ్రెండ్ అనమాట. అర్ధరాత్రి పాపం వెళ్ళి అతను తలుపు తడుతుంటాడు. అతను అంటాడు, ఏ పొద్దుపోయింది ఇప్పుడు వచ్చేవేంటి, మరి నా పిల్లలు నిద్రపోతున్నారు, ఇక్కడ గుమ్మం దగ్గర ఉన్నారు, తలుపు తీయాలంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని చెప్పేసి అంటాడు. కానీ ఇతను ఇక్కడ మాట రాశాడు. ఇక్కడ మంచి మాట గమనించాలి. అక్కడ ఒక మాట, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన. అంటే ఇంకో స్నేహితుడు ఆకలి తీర్చడం కోసం అంటే ఈ స్నేహితుడు సిగ్గు విడిచిపెట్టాడంట. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ముందు ఇవ్వలేనటువంటి ఆ యొక్క స్నేహితుడు తర్వాత తన మనసు మార్చుకుని తన స్నేహితుడైనందున అతనికి కావలసినవన్నీ ఇచ్చి పంపిస్తాడని చెప్పి లేఖనం చెప్తుంది. అంటే ఇంతకాలం నేను అనుకునేవాడిని ఈ లేఖన భాగం మనం అడిగితే ఇస్తాడు, మన తిండి కోసం మన స్వార్థం కోసం అనుకునేవాడిని. మీరు గమనించి మన కోసం కాదు, ఇది ఇతరుల కోసం మనం క్రయం చెల్లించే వాళ్ళకి ఉండాలి, ఇతరుల యొక్క ఆకలి తీర్చే వాళ్ళకి మనం ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఎంత గొప్ప సంగతి అండి. ఈ 3 స్నేహితులు కథ చూస్తే ఇంట్రెస్టింగ్గా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మన ఆహారం కోసం, మన స్వార్థమైనటువంటి మన పనుల కోసం, మన మేలు కోసం మనం ప్రార్థించడం కాదు. ఇక్కడ ఇతరులు ఎప్పుడైతే వచ్చారో అతనికి ఆకలి తీర్చడం కోసం ఇతను చూడండి ఎంత కష్టపడుతున్నాడు. తన దగ్గర లేదు, ఆహారం అయిపోయింది. స్నేహితుడిని మరి పస్తు పెట్టలేడు. కానీ ఆ రాత్రిపూట అతను వెళ్ళటం ఎంత ఆశ్చర్యం ఆలోచించండి. యేసుక్రీస్తు గారికి మనకు కలిసిన మనసు అండి. క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి ఫిలిప్పీ 2:5 మాట రాస్తున్నాడు. అయితే ఇతను అక్కడ వెళ్ళి అక్కడ మాట రాసిన మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన. అతని కోసమా ఇది? అతని కోసం కదా, ఇతరుల కోసం ఉంటున్నాడు. మాటి అడుగుట వలన ముందు తను ఇవ్వలేనప్పుడు చెప్పినప్పుడు కూడా కాబట్టి అతని స్నేహితుడు కాబట్టి గుర్తు చేసుకుని అయ్యో ఆకలితో పడుకోబట్టడం ధర్మం కాదు, నేను నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని చదువుకుంటున్నాం కాబట్టి అది పాటిస్తూ ఆ మాటని అడగడం అతని మనసు కరిగిపోయి కావాల్సినవన్నీ ఇచ్చాడని చెప్పి మనం రాస్తాం. అందుకని ఈ మాట రాశాడు లోక 11:9లో ఇటువలే ఈ స్నేహితుల వలె. అది మనం నేర్చుకోవాల్సింది. అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ వాక్యం నన్ను చాలా ఆకర్షించిందండి. కాబట్టి మన సొంతాని కోసం కాదు అడగడం కాదు, ఇతరుల కోసం. మన సొంతానికి అడగడం పని లేదు అక్కడ. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో మీకు కావాల్సిన ఏదో మీ తండ్రికి ముందే ఎరిగి ఉన్నాడు అన్నట్టాడు. కాబట్టి మనకు కావాల్సింది మనం అడగాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఆయన ఇచ్చేస్తాడు. కానీ ఇతరుల కోసం చేసే ప్రార్థనలు ముఖ్యమని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. దేవుని నామమున మీకు స్తోత్రం కలుగును గాక. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎస్తేరు ఏం చేసింది? ఎస్తేరు గ్రంథంలోకి వెళ్తే తన జాతి కోసం తన ప్రజలు చనిపోతారని చెప్పే ఉద్దేశంతో సాహసించి నేను నశిస్తాను, నేను వెళ్ళటం న్యాయ వ్యతిరేక్తమైనా కానీ నేను రాజుగారికి వెళ్తానని చెప్పి చొరవ తీసుకుని ప్రాణానికి తెగించి ఆ రాజుగారి దగ్గరికి దండం అది పట్టుకుంది. తను ప్రవేశించినప్పటికీ రాజుగారికి కనికరం కలిగి అతన్ని ఆమె కోరిక తీర్చి
హామాన్ యొక్క విషయం తెలుసుకుని హామాన్ని ఉరికం ఎక్కించి మొర్దెకైని రక్షించాడు. ఆ జాతిని రక్షించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అలాగే అబ్రాహాము ఎవరి కోసం? లోతు కుటుంబం గురించి వరి అవుతున్నాడు. ఆ కుటుంబం కోసం 10 మందిని రక్షిస్తావా అంటే ముందు 50-40 అట్లా వచ్చాడు. దేవుడితో బేరం ఆడుతున్నాడు. సొదొమ నాశనం చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మధ్యలో ఆగుతున్నాడు అనమాట. దేవుడు ఆగి అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడు ఆయన బేరం చేసి అంటాడు, అయ్యా 10 మందిని రక్షిస్తావా అని అన్నాడు. చివరికి 10 మంది రక్షిస్తాను, 10 మంది కూడా లేరు అక్కడ. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన చేసి లోతు కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి అబ్రాహాముని జ్ఞాపకం చేసుకుంటున్నాం, యోబును జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎస్తేరుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఫైనల్గా చెప్తే అక్కడ ఏమిటంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ఏం మాట్లాడుతుందంటే, ఈయనంటే యేసుక్రీస్తు వారు 204 పేజీలో ఉంటుంది. ఈయన హెబ్రీ 7:25 మాట్లాడుతున్నాను, 204 పేజీలో. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు అన్నాడు. ప్రైజ్లార్డ్. ఏంటి విజ్ఞాపన? యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వను కూర్చుండి మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నారు. అయ్యా, ఈ జనాంగం ఇంకా రక్షించబడలేదు, వీళ్ళు రక్షణలో రావట్లేదు ప్రభావ, దయచేసి వీళ్ళని రక్షించుకోని చెప్పేసి విజ్ఞాపన ప్రార్థనలు 2000 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఖాళీ కూర్చోలేనా, నిద్రపోవట్లేదు. కాబట్టి ఏమి నేర్చుకుంటామండి మనం? విజ్ఞాపన ప్రార్థన. ఇంకా మన చుట్టుపక్కల ఎంతమంది, నార్త్ ఇండియాలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎన్ని దేశాలు ఉన్నారు, ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు. కాబట్టి మన బాధ్యత ఏంటండి? ఇతర అన్ని జనాంగాల కోసం మనం ప్రార్థన చేయాల్సినటువంటి మనకి ఆవశ్యకత మనకు ఉంది. కాబట్టి మన బంధువులకు రక్షణ రాలేదు, మన పిల్లలు కొంత రక్షణ పొందేవాళ్ళు లేరు, ఇంకా ఇతరత్ర మన చుట్టుపక్కల వాళ్ళు మన ప్రాంతంలో ఇంకా రక్షణ. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మన ప్రాంతం వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నామా? కేవలం మనం ఒకరే మనం ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం, కానీ నశించిపోతున్నటువంటి జనాంగం కోసం మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన డ్యూటీ ఏంటంటే ఇంకా రక్షణ లేని వారి అందరి కోసం ప్రభావ వీళ్ళందరూ రక్షించుకొని చెప్పి మనం అడగాలి. అది మన కర్తవ్యని మనం చేస్తున్నాం. దేవుడి వాక్యం దీవించుకుంటాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, 11వ అధ్యాయం 9వ వచనం లోకా ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎంతకాలం అడుగుడు ఇవ్వబడిన మా కోసం అనుకుని నేను పొరపడ్డాను. ఇప్పుడైతే అటు వల్ల ఎప్పుడైతే మాట చెప్పారో అంటే స్నేహితులు కదా, 3 స్నేహితులు కదా మాకు చూపించారు. ఎంత అద్భుతంగా మీరు లేఖనంలో మీరు వివరించారో ఆశ్చర్యం కలుగుతున్నాను. కనుక మేమందరం కూడా ఇతరులకు ఎలా యోబు వలె స్నేహితుల కోసం విజ్ఞాపన చేసేవాళ్ళగా, ఎస్తేరు వలె ప్రాణాన్ని తెగించి జాతి కోసం విజ్ఞాపన చేసేవాళ్ళలాగాను, అలాగే అబ్రహాం వలె తన యొక్క రక్షబంధుల కోసం మరి విజ్ఞాపన చేసేవాళ్ళలాగాను, యేసుక్రీస్తు వలె మరి విజ్ఞాపన చేసేవాళ్ళ మేము ఉండాలని నీ పాదాలను మొక్కుతున్నాం. కాబట్టి మా వరకే మేము చూసుకోవడం కాదు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించిన మాటలో ఎంత అర్థం ఉందని చెప్పి మేము తెలుసుకున్నందుకు స్తోత్రాలు తెలుసుకుంటూ ఇట్లా ప్రతి వారు కూడా ఆ రీతిగా విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు అనేక మంది రక్షణ పొందుతారని విశ్వాసంతో ముందుకు వస్తుండగా సహాయపడుతున్నామని, అనేక మంది రక్షించడానికి నీ కృపను అందరి పట్ల విస్తరింప చేయమని, ఈ దినదాసన ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బహుమన్యంగా నేను అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.